శంతనుడు సత్యవతి ద్వారా ఇద్దరు కుమారుల్ని కన్నాడు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. ఈ చిత్రాంగదుడు చిన్నప్పటి నుంచి బాగా బలపరాక్రమాలు కలిగినవాడు, ఆయుధ విద్యలో ఆరితేరినవాడు, దురహంకారి, ఎప్పుడు యుద్ధకాంక్ష కలిగినవాడు. విచిత్ర వీరుడు స్త్రీలోలుడై పుట్టాడు. ఈ పిల్లలు కొంచెం యవ్వనంలోకి అడుగు పెట్టగానే హఠాత్తుగా శంతనుడు మరణించాడు. మరణించగానే పూర్వంలాగే మహాభీషుడిగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. చూసారా, దాశరాజు గారు తన కుమార్తెని శాశ్వతంగా మహారాజ్ఞిగా రాజమాతగా చెయ్యాలి అని కంకణం కట్టుకున్నాడు. పాపం ఏమైంది? భీష్ముడికి రావలసిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కోవడం వల్ల మధ్యలోనే ఆవిడ వైధవ్యం పొందింది. అందువల్ల స్వార్థం మితిమీరితే వచ్చే ప్రమాదం ఏమిటో భారతం చెబుతున్నది. మనకి భారతం పుత్రుడి కర్తవ్యం చెప్పింది, తల్లిదండ్రుల కర్తవ్యం చెప్పింది, కఠోర నియమంతో బ్రహ్మచర్య నియమం ఎలాంటి గొప్పదో చెప్పింది. తొడ మీద కూర్చున్న సుందరీమణిని కూడా కోడలివి కూతురివి అనగలిగే మహానుభావులు గొప్పతనం చెప్పింది. నిజంగా అటువంటి సుందరీమణి వచ్చి తొడ మీద కూర్చుంటే ఎటువంటి వాడైనా బ్రహ్మచర్య దీక్ష విడిచిపెట్టాలి. కానీ ప్రతీపుడు విడిచిపెట్టాడా? శంతనుడు కొడుకు యొక్క మాట విని అంత గొప్ప వరం ఇచ్చినవాడు కూడా చివరికి స్వార్థానికి గురవడం వల్ల ఆయువు తొందరగానే ముగిసిపోయి చచ్చిపోయాడు. భీష్ముడి లాంటి వాళ్ళు అపూర్వమైన పుత్రులు ఉంటారు. అలాంటి పుత్రుల యొక్క పాత్రని మనం గ్రహించాలి. అంత త్యాగం చేయమని కాదు, కానీ తల్లిదండ్రుల్ని కనీసం గౌరవించాలి అని వేదవ్యాసుల వారు ఈ శంతన భీష్ముల యొక్క కథ ద్వారా మనకు ఒక అపూర్వమైన సందేశం ఇచ్చారు. స్వార్థంతో ఇతరుల యొక్క ప్రయోజనాన్ని, ఇతరుల యొక్క ఆయువుని, ఇతరుల యొక్క సౌభాగ్యాన్ని లాక్కునే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి తమకి ఏమాత్రం సుఖం లేకుండా పోతారనడానికి దాశరాజు ఆయన కూతురు సత్యవతి ఉదాహరణ. దాశరాజు గారు కూతురు వైధవ్యం పొందగానే గుండెకి చచ్చిపోయాడు, దుర్మరణం పాలైపోయాడు. అయ్యో, నా కూతుర్ని ఏదో గొప్పగా చూద్దామనుకున్నాం, మహానుభావుడు వీరుడు యువకుడుగానే ఉన్న శంతనుడు టక్కు చచ్చిపోయాడే అనుకున్నాడు ఆయన. అది ఆయన పాప ఫలితం. ఇంకా సత్యవతి వైధవ్యం పొందింది. పోనీ కొడుకులు చూసుకుని హాయిగా బతుకుదామంటే పెళ్ళి అనే ప్రసక్తి తేకుండా చిత్రాంగదుడు ఇంచుమించుగా 18 ఏళ్ల వయస్సు నుంచి ప్రపంచం మీద యుద్ధం అనే పేరుతో పడ్డాడు. వాడు ఉగ్రవాది, ప్రతివాణ్ణి బస్తీమే సవాలని వాట. ఎక్కడెక్కడున్న వీరాధి వీరులంతా నాతో యుద్ధానికి రాగలరా, తొడగొట్టి సవాలు చేస్తున్నాను, యుద్ధం చేయండి అనేవాడు. మహారాజులు భూమి మీద ఉన్న వాళ్ళంతా హడిలిపోయారు. దాంతో వాడు రెచ్చిపోయి, దేవతల్లారా, ఇంద్రాది దేవతలారా, గంధర్వులారా, వసువులారా, విద్యాధరులారా, మీలో ఎవరికైనా మూతి మీద మేసం ఉంటే నాతో యుద్ధం చేయండి అన్నాడు. దాంతో ఇంద్రుడికి ఆగ్రహం కలిగి చిత్రాంగదుడనే పేరు కలిగిన గంధర్వుడిని పిలిచి, ఓ గంధర్వ, నువ్వు నా మిత్రుడివి, నీ పేరే కలిగినటువంటి ఒక దౌర్భాగ్యుడు కురువంశంలో జన్మించాడు, వాడు యుద్ధం కురు అని అందరినీ పిలుస్తున్నాడు, వాడితో యుద్ధం చేసి వాడు అంతం చూడన్నట్ట. దాంతో ఈ చిత్రాంగదుడు హస్తినాపురానికి వచ్చి ద్వంద్వ యుద్ధం చెయ్యి నాతో అన్నట్ట. ఇతరుల సహకారం లేకుండా నాతో యుద్ధానికి రానగానే వీడు అలాగే బయలుదేరాడు. ద్వంద్వ యుద్ధంలో మరోడెవడు వేలు పెట్టకూడదు. అందుకని ఈ కురువీరుడైన చిత్రాంగదుడు, గంధర్వ వీరుడైన చిత్రాంగదుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఘోర యుద్ధం చేశారు. 18 రోజులు ఘోర యుద్ధం అయ్యాక మహావీరుడు మాయావి ఆ చిత్రాంగదుడు కొన్ని వేల ధనుస్సులు చేత్తో పుచ్చుకొని వాడి కవచాన్ని, గుర్రాలని, రథాలని ముక్కలు చేసి తలని నరికి చిత్రవధ చేసి చంపేశాడు. ఈ విధంగా చిత్రాంగదుడు కేవలం 18 ఏళ్ల వయస్సులో దుర్మరణం పాలైపోయాడు. ఈ వార్త విన్న భీష్ముడు దుఃఖించి, వంశం అభివృద్ధి చెందుతుందనుకుంటే నా కళ్ళ ముందే ఒక సోదరుడు పోయాడు అనుకుని రెండో వాడిని పట్టాభిషిక్తుడి చేశాడు. ఈ విచిత్ర వీరుడికి నవయౌవనం రాగానే ఇతడికి పెళ్లి చేసి సత్సంతానం కలిగితే ఆ సత్సంతానాన్ని అభివృద్ధి చేసి ఈ హస్తినాపుర సింహాసనం నిలబెడితే బాగుండును అనుకున్నాడు. ఎవరు ఈతనికి తగినటువంటి వధువు అని ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో కాశీరాజు గారు తన కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక అని పిలువబడే ముగ్గురికి స్వయంవరం చాటాడు ఆయన. ఆ స్వయంవరానికి ఒక్క భీష్ముడిని మాత్రం పిలవలేదు. కురురాజులంటే అతనికి కొంచెం చికాకు. పైపెచ్చు పెద్ద కూతురు అంబ సాల్లుడనే వాడిని వరించింది. ఆ సాల్లుడిని తన అల్లుడిని చేసుకోవాలనే కోరిక కూడా ఉంది ఈ కాశీరాజుకి. అందుకే ఒక్క భీష్ముడికి ఈ హస్తినాపురంలో ఉన్న వాళ్ళకి తప్ప తక్కిన వాళ్ళందరికీ స్వయంవరానికి ఆహ్వానం పంపాడు. ఎక్కడెక్కడి రాజులు స్వయంవరానికి వచ్చారు. ఈ వార్త తెలుసుకున్న భీష్ముడు ఒంటరిగా
కేవలం ఒక్క రథాన్ని మాత్రమే సేకరించి సైన్యం లేకుండా కాశీరాజు గారి సభలోకి వెళ్ళి నేను క్షత్రియ ధర్మంతో ఈ ముగ్గురు అమ్మాయిలని నా పరాక్రమంతో అపహరించి పట్టుకుపోతున్నాను. నా కోసం కాదు, నేను ఆజన్మ బ్రహ్మచారిని. నా తమ్ముడు విచిత్ర వీరుడికి ఈ ముగ్గురిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఇక్కడున్న క్షత్రియ సమూహంలో ఎవడైనా వీరుంటే ఎదుర్కోండి అని పలికి ఆ ముగ్గురిని రథం ఎక్కించాడు. మహారాజులంతా వెంటబడ్డారు. చీల్చి చెండాడేశాడు భీష్ముడు. భీష్ముడు అసహాయ సూర్యుడు. ఒంటరిగా తన ధనుర్విద్యా నైపుణ్యంతో అంతమందిని కవచాలు చీల్చి, శరీరం చీల్చి, చేతులు నరికి, శిరస్సులు ఖండించి, ఓడించి పట్టుకుపోతూ ఉంటే ఎందుకు వచ్చిందని మహారాజులు ఓడిపోయిన వాళ్ళు పారిపోయారు. అప్పుడు సౌభపతి సాల్వుడనేవాడు అడ్డం కొట్టి, ఏయ్ భీష్మ ఆగు, ఈ సామాన్య రాజులను జయించినట్టు కాదు నన్ను జయించడం అంటే, ఈ వసుధాధినాథుల జయించిన ఎట్టిద కాదు, చక్కనై పోవక నిల్వు నాకెదిరిపోర, మదీయ ధనుర్విముక్త నానావిధ మార్గణోగ్రగహనంబున దిగ్భ్రమ పొందకెమ్మెయిల్ పోవగబోలు నీ కనుచు పూరుకులోత్తముదాకె వేకతోన్. ఈ మహారాజుల్ని జయించినట్టు కాదు నన్ను జయించడం అంటే. యుద్ధరంగంలో నాతో పోరాడడం అంటే యముడితో పోరాడమే. ఇదిగో ఈ నా కుడి చేతిలో పట్టుకున్న ధనుస్సులో నుంచి వచ్చే పిడుగుల్లాంటి భయంకరమైన పదునైన బాణాలతో నీ శరీరాన్ని చీల్చి నిన్ను సర్వనాశనం చేసి నీకు దిగ్భ్రమ కలిగించి అంబని పట్టుకుపోతాను అని ఘోర యుద్ధం చేశాడు. ఈ పూర్వవంశోత్తముడైన భీష్ముడికి సాల్వుడికి దాదాపు 4 జాముల పాటు యుద్ధం జరిగింది. ఆ మహాయుద్ధంలో సాల్వుడి సైన్యాన్ని చీల్చి, సాల్వుడి యొక్క రథానికి ఉన్న గుర్రాలను చంపి, సారథిని చంపి, రథాన్ని విరగ్గొట్టి, వాడిని విరధుండి చేయడంతో పాటు వాడి ధనుస్సు విరగ్గొట్టి, ఇంకో బాణంతో వాడి కిరీటం కూడా పడగొట్టి, కిరీటం మాత్రమే పడగొట్టాను, నీ తలకాయ నరకలేదు, పో ఎక్కడికైనా అన్నాడు భీష్ముడు. దాంతో సాల్వుడు నిరాశతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురిని తీసుకుని హస్తినాపురానికి వచ్చి శుభముహూర్తంలో ముగ్గురిని విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో పెద్దావిడ అంబ ధైర్యం చేసి భీష్ముడి దగ్గరకు వచ్చింది. మీరు ధర్మాత్ములు, శుద్ధ బ్రహ్మచారులు, అందుకే మీ దగ్గరకు వచ్చి మొగమాటం లేకుండా ధైర్యంతో నిజం చెబుతున్నాను. నేను సౌభపతిని, సాల్వుణ్ణి ప్రేమించాను. మయా సౌభపతి పూర్వం మనసాహి వృతః పతి, తేన చాస్మి వృతా పూర్వం ఏష కామశ్చ మే పితుః, మయా వరయితవ్యో భూతు స్యాల్వహ తస్మిన్ స్వయం వరే ఏతద్విజ్ఞాయ ధర్మజ్ఞా ధర్మతత్వం సమాచర. నువ్వు ధర్మాత్ముడివి, ధర్మం ఏమిటో గ్రహించు. నేను సౌభపతిని ఎంతో పూర్వమే వరించాను. నేను వరించడమే కాదు, మా నాన్నగారు కూడా నన్ను అతనికిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించి తాంబూలను పుచ్చుకున్నారు. అందుకే ఏష కామశ్చ మే పితుః, నా తండ్రికి కూడా ఇదే కోరిక. మధ్యలో నువ్వు దౌర్భాగ్యుడు అడ్డం వచ్చావు. నువ్వు రాకుండా ఉండి ఉంటే ఈ పాటికే సాల్వుడితో నా పెళ్ళి అయ్యేది. మధ్యలో నువ్వు అన్యాయంగా వచ్చి నన్ను ఎత్తుకొచ్చావు. ఇది నీకు ధర్మమా? ధర్మజ్ఞ. నన్ను సాల్వుడికి ఇచ్చి పెళ్లి చేయనగానే ఆయన తెల్లబోయి నాకేం తెలుసు, ఈ విషయం నువ్వు అక్కడే చెప్పుంటే అసలు సాల్వుడితో యుద్ధం చేసేవాడినా, ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయేది, ఆ సాల్వుడికి ఇచ్చింది పంపేవాడిని. ఈమె చేసింది కొంత పొరపాటే. ఇది స్వయంవరం. స్వయంవరంలో నేను అతన్ని వరిస్తున్నానని చెబితే నేను నా పరాక్రమంతో నిన్ను తేను. సాల్వుడు కనపడగానే నువ్వు యుద్ధం ఎందుకయ్యా, నన్ను అతనికి ఇచ్చేయి అనాలి. అప్పుడు ఎందుకు అనలేదంటే మావాడే నిన్ను జయిస్తాడేమో అని అనుకున్నాను అన్నదట. పోనీ జయించలేదు, అప్పుడైనా చెప్పాలిగా. అతను ఓడిపోయి వెళ్ళిపోతుంటే అప్పుడు చెప్పకుండా ఇక పెళ్లి ముహూర్తంలో చెప్పడం తప్పే కదా. అయినప్పటికీ మనస్సులో ఒకడిని పెట్టుకుని అతడే నా భర్త అని భావించిన స్త్రీ ఎప్పుడూ పరస్త్రీతో సమానం. అటువంటి స్త్రీని నేను మా ఇంటి కోడలిగా తెచ్చుకోలేను. నీ కోరిక ప్రకారంగా గౌరవంగా పంపుతున్నాను, నువ్వు పో సాల్వుడి దగ్గరికి అని ఆవిడ్ని గౌరవంగా సాల్వుడి దగ్గరికి పంపాడు.